హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్ ఫ్రమ్ హనుమాన్ పెస్ట్ కంట్రోల్. సార్ ఈరోజు పైపింగ్ సిస్టమ్ అనేది న్యూ హౌస్కి అనమాట చేస్తున్నాం. ఇది పలాక్స్లో ఒకసారి ప్రొసీజర్ ఆఫ్ వర్క్ చూద్దామండి. ఇది మోటార్ సెట్ అనమాట. నా ఆఫీస్ మోటార్ సెట్తో కెమికల్ అనేది ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మా టీం అండి. ఇది ఎక్విప్మెంట్స్ అనమాట కంప్లీట్గా. ఇది ఎక్స్టర్నల్ అనమాట. మీరు అబ్జర్వ్ చేసి ఈ విధంగా టీ అనేది ఇవ్వడం అవుతుంది అనమాట. ఎక్స్టర్నల్ పెరిమీటర్ అనమాటను. ఇక్కడ డెడన్ చేయడం జరిగిందండి. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. హౌస్ సింగిల్ ఇండిపెండెంట్ది. ఇది పూజా రూమ్ అనమాటను. పూజా రూము, హాలు, కిచెన్, డైనింగ్, వీటికి కలిపి బాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ హోల్ అనమాట. ఇక్కడ నుంచి ఇదే బాక్స్ అనమాట. ఇది కిచెన్ ప్రెమిసెస్ కనుక డబల్ అనేది ఇవ్వడం అవుతుందండి. ఇదే ఫ్రంట్ వర్క్ వస్తుంది కనుక. ఈ హాల్, వీటన్నిటికి కలిపి ఇక్కడ కూడా సింగిల్ అనేది ఒక పైప్ ఇవ్వడం జరిగిందండి. బాక్స్ అనమాట. 2 సైడ్స్ నుంచి కూడా కెమికల్ అనేది రీఫిల్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్టర్నల్ అండి. ఇది ఇక్కడ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి డబుల్ బెడ్రూమ్స్ అనమాట. 2 బెడ్రూమ్స్ కలిపి ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అక్కడ హోల్ ఇచ్చామండి. హోల్ నుంచి బయటకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక బాక్స్ అండి. కంప్లీట్గా 3 బాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్టర్నల్ కూడా చూద్దాం. ఇది ఎక్స్టర్నల్ అండి. ఇది కంప్లీట్గా ఎక్స్టర్నల్ అనమాటను. ఎక్స్టర్నల్కి ఇక్కడ ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది. ఆపు రా. ఇది ఒక బాక్స్ అండి ఎక్స్టర్నల్కి. కంప్లీట్గా ఎంటైర్ హౌస్ కూడా ఎక్స్టర్నల్ అనేది పైప్తో క్లోజ్ చేయడం జరిగింది. రీఫిల్లింగ్ అండి లేదా అయిపోయిందా? ఈ విధంగా కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది. వీటికి మైక్రో హోల్స్ ఉంటాయి. సిమెంట్ పట్టదు కదా దీనికి. మనకి ఏంటంటే వండి అనేది వీటి పైన వేయకూడదండి. వండి వేయకుండా ఏం చేసినా ఏం అవ్వదండి. 1:12 రేషియోలో అని అనమాట. మనం ఇసుక ఉన్న సిమెంట్ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట. సరే, ఇది ఒక పాయింట్ కదా. ఇదే బాక్స్కి ఇంకొక పాయింట్ ఇస్తాం అనమాట. ఈ పాయింట్ నుంచి కూడా కెమికల్ రిలీజ్ అవుతుంది. అక్కడ నుంచి కూడా కెమికల్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. దిస్ ఈస్ రమేష్ ఫ్రమ్ హనుమాన్ పెస్ట్ కంట్రోల్.